అంతా అయిపోయింది అనుకున్నాం, కానీ మ్యాటర్ మళ్ళీ తెరపైకి వచ్చిందిగా. అవును, స్తబ్దుగా ఉందనుకున్న మియాపూర్ భూముల వ్యవహారానికి మళ్ళీ రెక్కలొచ్చాయి. అన్ని పార్టీల నిరసన అయిపోయింది. ఇక పొలిటికల్గా మ్యాటర్ క్లోజ్ అయిపోయింది అనుకున్న తరుణంలో చిన్న గ్యాప్ తర్వాత పెద్ద టర్న్ తీసుకుంది. ల్యాండ్ స్కామ్ పై సిబిఐ దర్యాప్తు జరగాల్సిందేనంటూ పిటిషన్ హైకోర్టుకెళ్లింది. 10,000 ఎకరాల భూములు, 50 కోట్ల రూపాయల విలువైన స్థలాలు, దొంగ రిజిస్ట్రేషన్లు, అక్రమంగా లోన్లు. సీన్ కట్ చేస్తే సబ్ రిజిస్ట్రార్ల బదిలీలు, సస్పెన్షన్లు. కేసు తీవ్రత చాలా పెద్దది, కానీ దర్యాప్తు చేస్తోంది ఒక సాధారణ సిట్ అంటూ విపక్షాలు మొన్నటి వరకు నినదించాయి. సిబిఐ విచారణ జరగాల్సిందే అంటూ డిమాండ్ చేశాయి. క్షేత్రస్థాయి పరిశీలనలు చేసి అసలు ప్రభుత్వం ఎందుకు దీనిపై స్పందించదంటూ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నిలదీశాయి. అయితే భూమి ప్రైవేట్ పరం కాలేదని, ప్రభుత్వ ఆధీనంలోనే ఉందని క్లారిటీ ఇచ్చింది సర్కార్. పొలిటికల్ గా కొద్ది రోజులు స్తబ్దుగా ఉన్న మియాపూర్ ల్యాండ్ వ్యవహారం ఇప్పుడు మళ్లీ ల్యాండ్ మైన్లా మారింది. అక్రమాలు జరిగినట్టు క్లియర్ గా కనిపిస్తుంటే భూమి కబ్జా కాకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేత రఘునందన్. స్వతహాగా లాయర్ అయిన ఆయన హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తన దగ్గరున్న అన్ని ఆధారాలను హైకోర్టుకు సమర్పించి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఎలా బేఖాతరవుతున్నాయో తన పిటిషన్లో చెప్పుకొచ్చారు. సాధారణ పోలీసులు చేసే దర్యాప్తు వల్ల కేసు తప్పుదారి పట్టే అవకాశం ఉంది కాబట్టి సిబిఐ దర్యాప్తు కావాలని కోరారు రఘునందన్. 40,000 కోట్ల రూపాయలు ఇప్పటికే వివిధ ప్రభుత్వ బ్యాంకుల నుంచి, కొన్ని బినామీ కంపెనీల నుంచి లోన్లు తీసుకున్నారు కాబట్టి కూకట్పల్లి పోలీసులో, మియాపూర్ పోలీసులో ఇన్వెస్టిగేషన్ చేసినట్లయితే కంపెనీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ విషయంలో కానీ, లేదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని అరెస్ట్ చేసే విషయంలో కానీ, సబ్ రిజిస్ట్రార్ల దగ్గర అయినటువంటి డాక్యుమెంట్స్ని సీజ్ చేసే విషయంలో కానీ, లేదా తమ కంటే పై ఉన్నత అధికారులు, రాజకీయ నాయకులు ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయడంలో స్థానిక పోలీసులకు ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి సుప్రీంకోర్టు, ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఉత్తర్వులు భంగం కలిగింది కాబట్టి మేము సిబిఐ విచారణకు అడుగుతా ఉన్నాం. ఇప్పటికీ కేవలం ఒక 3-4 సబ్ రిజిస్ట్రార్లని సస్పెండ్ చేసి, కొంతమందిని ట్రాన్స్ఫర్ చేసి, ఒకరిద్దరు సివిలియన్స్ని అరెస్ట్ చేసి, ఈ మొత్తం థియరీకి కింగ్ పిన్ అయినటువంటి వ్యక్తిని ఈ రోజు దాకా కూడా అరెస్ట్ చేయకుండా తెలంగాణ పోలీస్ యంత్రాంగం ఎవరి మన్ననల కోసం ప్రయత్నం చేస్తుంది అనేది మేము కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ వ్యవహారంలో న్యాయం జరగాలంటూ బీజేపీ కోర్టుకు వెళ్తే ఇదే విషయమై కాంగ్రెస్ నిరసనకు దిగింది. మియాపూర్ భూ స్కామ్ లో ప్రధాన నిందితుడు గోల్డ్ స్టోన్ ప్రసాద్ ను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు. కబ్జాకోరు దర్జాగా హైదరాబాద్ లో తిరుగుతుంటే అరెస్టు చెయ్యరా అంటూ హోంమంత్రి నాయని నరసింహారెడ్డిని కలిశారు. ఆ తర్వాత మంత్రుల నివాస ప్రాంగణం ముందు ధర్నాకు దిగారు. ఎంత అన్యాయం అంటే, ఇంత దోచుకున్న దోపిడీ దాడు అమెరికాలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా రికార్డ్ అయిన గోల్డ్ స్టోన్ ప్రసాద్ అనే వ్యక్తి, అనంతపురానికి చెందిన వ్యక్తి, ఈరోజు గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిలోని ఎక్కడికక్కడ దొంగ పేపర్లు సృష్టించి అమ్ముకొని 1000 కోట్లు సంపాదించి, దాని బయటపడ్డ తర్వాత అతని పేరు మీద కేసు కూడా రిజిస్టర్ కాకపోవడం దురదృష్టకరం. దీంట్లో కొందరి ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని చెప్పి ప్రజలతో పాటు మేమందరం కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా అమాయకులు, అలాగే మేధావి వర్గానికి చెందిన కె కేశవరావు గారు, రాజ్యసభ ఎంపీ గారు, ప్రసాద్ హైదరాబాద్లో 5 రోజులకి తిరుగుతున్న సంగతి తెలియదా? ప్రసాద్ని అరెస్ట్ చేయకపోవడానికి కారణాలు ఏమిటి? నిజంగా దురదృష్టకరం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు వెంటనే ప్రసాద్ గోల్డ్ స్టోన్ ప్రసాద్ని అంతర్జాతీయ అమెరికాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, భూ కుంభకోణాల బాగున్న వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ మియాపూర్ భూముల వ్యవహారాన్ని వదిలే ప్రసక్తి లేదంటున్నారు. రఘునందన్ దాఖలు చేసిన పిటిషన్ పై వచ్చే మంగళవారం విచారణ షురూ కానుంది. ఇటు ప్రభుత్వం గోల్డ్ స్టోన్ ప్రసాద్ ను అరెస్ట్ చేయకపోతే తామే పట్టిస్తామని, అప్పటికీ చర్యలు తీసుకోకపోతే రాజకీయంగా టీఆర్ఎస్ కు సవాల్గా నిలుస్తామని చెప్తోంది.